హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మిత్ర కోపంతో రగిలిపోతూ చేతికున్న కంకణం కూడా ఇసిరి కొట్టి తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక పూజ కంప్లీట్ అయిపోయిందని ఆనందపడాలో లేకపోతే మిత్ర ఇలా కోపడుతున్నాడని బాధపడాలో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి జయదేవ్ వాళ్ళందరూ బాధపడుతూ తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు కదా. ఇక లక్ష్మి గార్డెన్లో నుంచొని బాధపడుతూ ఉంటుంది. ఇక కన్నీళ్లు కూడా తెచ్చుకుంటూ ఉంటుంది. అదే సమయంలో అరవింద వచ్చి, ఏంటి లక్ష్మి, ఎవరికీ కనబడుకోకుండా చాటుగా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్నావా అని అనగానే, అబ్బే అదేం లేదు అత్తయ్య గారు, కంట్లో ఏదో నలక పడింది అంతే అని అనగానే, చూడమ్మా లక్ష్మి, నువ్వు నోరు విప్పి నీ కష్టాన్ని చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. మిత్ర నీ పట్ల ప్రవర్తించిన తీరుకి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనీష సారె తీసుకొని వస్తాను అనింది. కానీ చివరకు అమ్మవారు నీ చేతే సారె ఇప్పించింది. మిత్ర పక్కన మనీష కూర్చొని పూజ చేస్తాను అనింది. కానీ నువ్వు నీ బిడ్డతో చక్కగా మిత్ర పక్కన కూర్చొని పూజ చేసావు. అమ్మవారు అన్ని అధికారాలు హక్కులు అన్నీ నీకే కల్పించింది. ఈరోజు నీకు మిత్ర కోపాన్ని చూపించవచ్చు, కానీ కొన్ని రోజులు ఇలానే నీకు ఎలాగో సహనం ఆ దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లో పూర్తిగా నువ్వు మిత్ర ఆనందంతో సంతోషంగా ఉండే రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా అని అనగానే, నా జీవితం అంతా కూడా కలలలోనే అయిపోతుంది అత్తయ్య గారు, అయినా నాకేమీ పర్వాలేదు, ఇప్పుడేమీ నేను బాధపడటం లేదు. ఎందుకంటే నాకు మిత్రగారు గండం నుంచి గట్టెక్కడం కావాలి, నా జున్ను గండం నుంచి గట్టెక్కడం కావాలి. పూజే కంప్లీట్ అయిపోయింది. ఇక మిత్రగారు ఎంత కోప్పడినా నేను బాధపడను. ఆయన మీద నాకు ఏమీ కోపం రాదు అత్తయ్య గారు అని అనగానే, ఇక అరవింద లక్ష్మిని హక్ చేసుకొని ఓదారుస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వంగానే హాల్లో ఒక అమ్మాయి అయితే ప్రత్యక్షమవుతుంది. మిత్ర ఆ అమ్మాయితోటి చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఇక వన్ బై వన్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావటంతో ఇక అరవింద, మిత్ర ఎవర్రా అమ్మాయి, ఏంట్రా ఇందా నుంచి తెగ డిస్కషన్ చేస్తున్నావు అని అనగానే, అదేంటి మామ్ మర్చిపోయావా, ఇక ఎల్లుండు లక్కీది బర్త్డే వస్తుంది కదా, సో తనకి ఫ్యాషన్ డ్రెస్ని ఒకటి నేను సెట్ చేస్తున్నాను. డ్రెస్ మొత్తానికి కూడా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి దగ్గరుండి చెక్ చేస్తున్నాను, కలర్ కాంబినేషన్ అంతా కూడా అని చెప్పి అనగానే, ఏంటి ఎల్లుండు లక్కీ పుట్టినరోజా, కరెక్ట్గా జున్ను బర్త్డే కూడా ఎల్లుండే అనమాట అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అరవింద వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఏంటి లక్కీ జున్ను నిజంగా ఒక్కరోజే పుట్టారా, ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇదంతా కూడా అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇక వెంటనే ఒక్కొక్కరి మాట వింటుంటుంటే మిత్ర చెవిలో పడుతూ ఉంటుంటే మిత్రకి కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. స్టాప్ ఇట్, ఆపండి, ఈ లక్ష్మి మనల్ని మోసం చేయాలి అనుకుంటుంది. అందరూ కూడా లక్ష్మి మాయమాటని నమ్మేసేసి లక్కీ జున్ను బర్త్డే ఒకరోజే అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా తను ఆడుతున్న బూటకం. అంతేకాదు వాళ్ళిద్దరూ పుట్టిన హాస్పిటల్ కూడా ఒకటే అని చెప్తుంది. అంతేకాదు తీరా అయితే వాళ్ళు నా పిల్లలని చెప్పినా చెప్తుంది. చూడు లక్ష్మి, నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు కూడా చాలా తెలివితేటలతోటి నన్ను ఏ రకంగా దగ్గర చేసుకోవాలా అని ఆలోచిస్తున్నావు. నీ కొడుకును అడ్డు పెట్టుకొని నన్ను నీ వైపుకు తిప్పుకోవాలి అనుకున్నావు. అరే నేనేదో నా కూతురికి హ్యాపీ బర్త్డే చేద్దామనుకుంటే కరెక్ట్గా జున్నుది అప్పుడే హ్యాపీ బర్త్డే, ఇద్దరు ఒక దగ్గరే పుట్టారు, ఇద్దరు నాకే పుట్టారని చెప్పు, ఇంకెందుకు అని చెప్పేసి మిత్ర లక్ష్మి మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు, అసలు లక్ష్మి చేష్టల్ని నమ్మటానికే వీల్లేదు. అంతేకాకుండా మనీష అంటుంది కదా, ఇక అసలు జున్ను నీ కొడుకు కానే కాదు అన్న మాటలు కూడా, మనీష అన్న మాటలు కూడా మిత్రకు గుర్తుకు వస్తూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే లక్కీ, జున్ను నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, చూడండి నాకు ఏ కలర్ డ్రెస్ డిజైన్ చేస్తున్నారో నా జున్నుకి కూడా సేమ్ అలాంటి కలర్ డ్రెస్సే డిజైన్ చేయండి, లేకపోతే నాకు ఏ డ్రెస్సు అక్కర్లేదు, అర్థమైందా మీకు అని చెప్పేసి అంటూ ఉంటే, వద్దులకి నాన్నకు కోపం వచ్చే పనులు నేను ఏమీ చెయ్యను అని చెప్పి అనగానే ఇక అరవింద డిజైనర్ వాళ్ళతోటి, నువ్వు తర్వాత మళ్ళీ కలుద్దులేమా, నీకు పిక్స్ అన్ని ఆన్లైన్లోనే మేము ఇక సెండ్ చేస్తాం అని అనగానే, ఓకే మేడం అని చెప్పేసి తానైతే వెళ్ళిపోతుంది. ఇక మిత్ర అనుకుంటూ ఉంటాడు, ఎవరు ఎన్ననుకున్నా నా కూతురు బర్త్డేని మాత్రం నేను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నాను.
ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. లక్ష్మి వచ్చినా, జున్ను వచ్చినా అని చెప్పేసేసి మిత్ర అనుకుంటూ ఉంటే ఇక మనీషా వాళ్ళు వచ్చేసేసి మిత్ర దగ్గరికైతే వెళ్తుంది. సూపర్ మిత్ర, ఇది నా మిత్ర అంటే ఇలా ఉండాలి అని చెప్పేసేసి నిజంగా మిత్ర, లక్ష్మి చాలా తెలివైంది. అబద్ధాన్ని కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పి ఎవరిని ఏదైనా నమ్మించేయగలదు. నువ్వన్నట్టుగానే ఇద్దరు నీ బిడ్డలే అన్నా అనేస్తుంది రేపో మాపో. ఎందుకంటే ఎలాగో నువ్వు లక్కీ మీద ప్రేమ చూపిస్తున్నావు కదా, ఎలాగో లక్కీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, ఇద్దరూ కవల పిల్లలే అని చెప్పేశావే అనుకో, ఇంకా నువ్వు చచ్చినట్టు జున్ను మీద కూడా ప్రేమ చూపించాల్సి వస్తుంది కదా. లక్ష్మి తెలివితేటలు అటువంటివి. ఫస్ట్ టైం లక్ష్మి వలలో పడుకోకుండా చాలా స్ట్రాంగ్గా తప్పుకొని నీకు కూడా తెలివి ఉందని నిరూపించుకున్నావు మిత్ర. ఏదైతే ఏమి, నాకు లక్కీ అంటే ఇష్టం. ఎల్లుండి జరగబోయే బర్త్డేని మన ఇద్దరి చేతుల మీదుగానే మన ఇద్దరి మధ్యలో కూర్చోపెట్టుకొని లక్కీని కేక్ కట్ చేపించి హ్యాపీ బర్త్డే జరిపిద్దాం. అన్నీ నేను చూసుకుంటాను మిత్ర, డోంట్ వరీ అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ మనీషా అని చెప్పేసి ఇక మిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక లక్ష్మి దగ్గరికి అరవింద, జయదేవ్ వాళ్ళైతే రావటం అయితే జరుగుతుంది. ఇక వివేక్, జాను వాళ్ళు కూడా అక్కడికైతే వచ్చేస్తారు. ఇక వెంటనే అప్పుడు, అమ్మ లక్ష్మి, అంతా కూడా నాకు చాలా అయోమయంగా ఉంది. నీకు విషయం చెప్పమంటావా? నీకు తెలిసిందే కదా, లక్కీ నిజంగా మిత్ర కూతురు కాదు అని చెప్పేసేసి. అలాంటప్పుడు జున్ను, లక్కీ ఇద్దరూ ఒకేసారి ఒకే హాస్పిటల్లో ఎలా పుడతారు? నాకంతా గందరగోళంగా ఉందమ్మా లక్ష్మి అని అనగానే, అవునత్తయ్య గారు, నాకు కూడా చాలా తలనొప్పిగానే అనిపిస్తుంది ఈ వార్త విన్నప్పటి నుంచి కూడా. నేను డెలివరీ అయిన హాస్పిటల్లోనే మరొకరు అమ్మాయి ఎవరైనా పుట్టిందా? పుట్టిన వెంటనే తల్లి ఎందుకు పారిపోతుంది? నాకు అస్సలు ఏమీ అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అనగానే, అసలు అత్తయ్య గారు, అసలు మీరు ఎందుకని చెప్పేసేసి ఉన్నట్టుండి మిత్రగారి కోసం అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది ఆ రోజు? నిజం చెప్పండి అని అనగానే, మిత్ర మైండ్ సెట్ చేద్దామని ఇక అదేనమ్మా, ఇక టీ ఎస్టేట్స్ దగ్గర ఇక ఎప్పటి నుంచో భాస్కర్ ఉన్నాడు కదా, తన దగ్గరికి వెళ్ళి ఆ ప్రకృతిలో చక్కగా మిత్ర యొక్క మనసు మారిపోతుంది, హ్యాపీగా ఉంటాడు, ఇక్కడైతే అలానే ఆఫీస్ పట్టించుకోకుండా తిరుగుతున్నాడు డ్రింక్ చేసేసి అని టీ ఎస్టేట్స్కి తీసుకుని వెళ్ళాం. ఇక అక్కడ భాస్కర్ తన ఇంట్లో తన చెల్లెల్ని పెట్టుకున్నాడు. తనకి కూడా తన సొంత చెల్లెలైతే కానీ కాదు. ఇక ఆ చెల్లెలకు శ్రీమంతం కూడా మేము దగ్గరుండి జరిపించాము. శ్రీమంతం రోజు తర్వాత వాళ్ళ చెల్లెలకు నొప్పులు కూడా వచ్చినాయమ్మా. నొప్పి కూడా వచ్చిన తర్వాత ముందు తనకి ఒక పాప పుట్టింది. తర్వాత తల్లి స్పృహలోకి రాలేదని నర్స్ తీసుకుని వచ్చి మిత్ర చేతిలో పెట్టింది. అప్పుడే పతనమైపోతుందన్న కంపెనీకి గుడ్ న్యూస్ వార్త రావడంతో మిత్ర తన చేతిలోకి పాప రాగానే తనకు లక్కీ వచ్చేసిందని అనుకుంటూనే నర్స్కి ఇద్దామనుకునేసరికి మళ్ళీ రెండోసారి వెళ్ళేసరికి తనకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టేసరికి కనీసం భాస్కర్కి కూడా చెప్పుకోకుండా ఆ అమ్మాయి బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. పాపం ఆ అమ్మాయికి ముందు కూతురు పుట్టిందని తెలియలేకపోయింది అని చెప్పేసేసి ఆ పాపని మిత్ర లక్కీ గర్ల్గా మార్చుకొని ఇంటికి తీసుకొని వచ్చాడమ్మా అని చెప్పేసి చెప్పంగానే ఇక లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మ లక్ష్మి, ఏమైందమ్మా అని అనగానే, మేనేజర్ భాస్కర్ గారి గురించా మీరు చెప్తున్నది? అత్తయ్య గారు, చీకట్లో మీరు శ్రీమంతం చేసింది ఎవరికో కాదు, నాకే అత్తయ్య గారు, నాకే. ఆ రోజు భాస్కర్ అన్నయ్య ఇంట్లోనే నేను ఎన్నో రోజులు ఉన్నాను. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ చూసి మళ్ళీ మిమ్మల్ని మనీషా ఎక్కడికి జైలుకు పంపిస్తుందా అని చెప్పేసి మీ వారసుని మీకు చూపిద్దామని నా మనసు ఎంత పీకినప్పటికీ కూడా మళ్ళీ మీరు జైలుకు వెళ్తారనే భయంతో నా వారసుని తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేటప్పుడే నాకు అర్జున్ ఫ్యామిలీ కనిపించింది. ఇక అర్జున్ ఫ్యామిలీ కనిపించి వాళ్ళతో పాటు నన్ను తీసుకొని వెళ్ళారు. అంటే నిజంగానే లక్కీ నా కన్న కూతురు అనమాట. నిజంగానే మనీషా చెప్పినట్టుగా నాకు కవల పిల్లలు పుట్టారన్నమాట. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు లక్కీని చూసినా నాకు ఎప్పుడు కూడా బయట అమ్మాయి అని ఎప్పుడు అనిపించలేదు. బహుశా అందుకని అనుకుంటా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఈ విషయం చెప్తా, ఇప్పుడే మిత్రకి ఈ విషయం చెప్పేసి, ఒరేయ్ నిజంగానే నీకు కవల పిల్లలు పుట్టారా, కావాల్సి వస్తే ఏం టెస్టులు చేయించుకుంటావో చేయించుకోరా, పోరా అని చెప్పేసి వాడికి నీ గురించి, నీ మంచితనం గురించి తెలిసేటట్టు చేస్తాను, ఉండమ్మా లక్ష్మి అని చెప్పేసి అనగానే, అత్తయ్య గారు ఒక్క నిమిషం ఆగండి అని అనగానే, ఏమైందమ్మా లక్ష్మి అని అంటూ ఉంటే,
చూస్తున్నారా, మిత్రగారు దేవుడు కట్టిన కంకణమని కూడా ఆలోచించకుండా నిమిషాల ప్రకారం తీసేసి పూజ అయిపోయిన వెంటనే విసిరి కొట్టారు. ఆయనకు నా మీద చాలా కోపం ఉంది. జున్ను పసి పిల్లవాడు. ఆయన డ్రాయింగ్ వేసిన జున్ను నువ్వు నాకు ఇష్టం నాన్న అని ఎంత వెనక పడుతున్నా కూడా ఆయన కనీసం జున్నుని లెక్క చేయటం లేదే. అటువంటిది ఇప్పుడు లక్కీ జున్ను ఇద్దరు కూడా ఇక అక్క తమ్ముళ్ళు అన్న విషయం తెలిసి ఇద్దరు కూడా చక్కగా కవల పిల్లలను తెలిసిన తర్వాత మిత్రగారు జున్నును కూడా దగ్గరికి తీసుకుంటే పర్వాలేదు, కానీ మిత్రగారు మనసులో చాలా ద్వేషం, కోపం, పగ రగిలిపోతుంది. ఆ పగ, ప్రతీకారం, కోపం అంతా కూడా ఇక ఇంతకాలం ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్న లక్కీ పాప మీద కూడా చూపిస్తే జున్ను తట్టుకున్నట్టుగా లక్కీ తట్టుకోలేదు అత్తయ్య గారు. ఆ తర్వాత లక్కీ కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక మనం ఈ విషయాన్ని మిత్రగారికి అంత త్వరగా చెప్పకపోవడమే మంచిది. ఇక తను పెంచుకున్న కూతురని లక్కీని దగ్గరికి తీసుకుంటున్నారు. ఆయన బర్త్డే చేయాలి అనుకుంటున్నారు. ప్రేమను చూపిస్తున్నారు. అదే నా కడుపులోని లక్కీ కూడా పుట్టిందని తెలిస్తే ఆ మాత్రం ప్రేమ కూడా లక్కీ మీద మిత్రగారు చూపించరు అత్తయ్య గారు. కొడుకుకి ఎలాగో తండ్రి ప్రేమ దక్కటం లేదు, కూతురికైనా దక్కనివ్వండి అత్తయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. మిత్రగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పొద్దు అత్తయ్య గారు, పాపం పసి ప్రాణం తండ్రి ప్రేమకు అల్లల్లాడిపోతూ ఉంటుంది అని చెప్పి అనగానే, అవును అరవింద, లక్ష్మి చెప్పింది కూడా నిజమే. ఎలాగో పాపం జున్ను తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతున్నాడు. ఆ ప్రేమను లక్కీకి దూరం చేసి మనం ఇంకా పెద్ద తప్పు చేసిన వాళ్ళమే అవుతాము. ఇప్పుడు మనకు ఇద్దరు వారసులు ఉన్నారు. ఇక మనం చేయాల్సిందంట ఒకే ఒకటి, ఎంత త్వరగా మిత్రను మన వైపుకు తిప్పుకొని మిత్రను లక్ష్మిని ఒకటి చేస్తామా అన్నది మాత్రమే ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రధానమైన బాధ్యత అని చెప్పేసి అరవింద, జయదేవ్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళందరికీ కూడా లక్కీ జున్ను ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు అన్న విషయం తెలుసుకొని ఇంటిల్లాది హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక వివేక్ వచ్చేసేసి ఇక జానుతోటి, జాను ఇక హ్యాపీగా వదినకి ఒక్కసారి బై వన్ గెట్ వన్ లాగా ఆఫర్లో ఇద్దరు పిల్లలు పుట్టేశారు. రేపొద్దున్న మనకు కూడా అలా పుట్టేస్తే అసలు ఇబ్బందే ఉండదు కదూ అని అనగానే, చాలే ఏంటి నిన్నటి నుంచి రెచ్చిపోతున్నావు, పెళ్ళి అవ్వకోకుండానే ఏదో పెద్ద పెళ్ళైపోయినోళ్ళలాగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ముందు పెళ్ళికి మీ అమ్మని ఒప్పించు, ఆ తర్వాత చూద్దాం అని అనగానే ఇక ఇదంతా కూడా డిస్కషన్ చేసుకుంటూ ఇక మన దేవయాని అయితే వీళ్ళిద్దరి నసనం, ఇద్దరి రొమాన్స్ను అంతటినీ కూడా చూసి ఏ ఆడపిల్లకి వేయని దెబ్బ జాను మీద వేస్తే జాను జీవితంలో నా కొడుకునే కాదు కదా, మరి ఇంకెవరిని కూడా పెళ్లి చేసుకోదు, జాను జీవితం మీద దెబ్బ కొడతాను అని చెప్పేసేసి ఇక దేవయాని కొంతమందికైతే ఫోన్ చేస్తుంది. మేడం, మీరు నేను చెప్పినట్టు చేస్తాను, దెబ్బకు జీవితంలో ప్రేమ పెళ్ళి అనే దాని మీదే ఉండదు, ప్రతిరోజు నరకం అనుభవిస్తూ చస్తూ బతుకుతుంది అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అది కూడా ఇలా కాదు, ఇక రేపు మా ఇంట్లో హ్యాపీ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్లో అందరూ చూస్తుండగానే దాని బతుకు మీద దెబ్బ కొట్టాలి అని చెప్పేసి దేవయాని అవతల వాళ్ళతో చెప్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి దేవయాని జానుకి దెబ్బ కొట్టడం కోసం ఏదో పెద్ద స్కెచ్ వేస్తూ ఉంటుంది. మరి వివేక్ తల్లికే దెబ్బ కొట్టి అందరి ముందు జాను మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడా? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.